ప్రభుత్వ ఉద్యోగుల ఐకాసా ఉంచిన 63 డిమాండ్లలో 25 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని ఉద్యోగుల పెన్షనర్ల ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. మిగిలిన వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో ఐకాసా సమావేశం జరిగింది. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ నివేదికను త్వరగా సమర్పించాలని అధికారుల కమిటీని సీఎం ఆదేశించడం హర్షణీయమన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం స్నేహపూర్వక వైఖరితో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నమ్మామని, ఒకవేళ హామీని నిలబెట్టుకోకపోతే ఆందోళన బాట పడతామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా వివరంగా చెప్పిండ్రు, మీరు అనుకున్నంత కావు, అయితే దీనికి పెడితే డబుల్ రేట్గా ఇన్కమ్ పెరుగుతుంటుంది. 100% మాకు నమ్మకం ఉన్నది. మీరు ఒక 3-4 నెలల్లో కొంచెం ఓపిక పట్టండి. 100 రోజులలో మా రిటైర్డ్ ఉద్యోగులకు 6,000 కోట్లు కొడతారు. మా పీఆర్సీ రిపోర్ట్ తీసుకొస్తాను. 5-6 నెలల్లో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. డిఏలు కూడా యాక్చువల్ గా పీఆర్సీ ఇచ్చిన దాంట్లో అడ్జస్ట్ అవుతాయి. ఒకవేళ ఇంకా ఇబ్బందికరంగా ఉంటే మేము ఆలోచించుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని చేస్తాం.